మనలో ఒక ప్రశ్న చాలామందిని నిశ్శబ్దంగా వెంటాడుతుంది. అదే, నేను భక్తుడినే కదా! అయితే నా జీవితం ఎందుకిలా ఉంది అని. పూజలు చేస్తాం, నమ్మకంగా ఉంటాం, తప్పు చేయకుండా ఉండటానికి ప్రయత్నిస్తాం. కానీ కష్టం మాత్రం అస్సలు తగ్గదు. అప్పుడు మనసులో ఒక అనుమానం పుడుతుంది. దేవుడికి నా ప్రార్థన వినిపించడం లేదా అని. కానీ ఇక్కడే మనం ఒక చిన్న నిజాన్ని మిస్ అవుతున్నాం. భక్తి అంటే జీవితాన్ని సులభం చేయమని అడగడం కాదు. జీవితం కఠినంగా ఉన్నా మనసు చెదరకుండా ఉండడం. కొన్ని కష్టాలు శిక్షలు కావు. కొన్ని ఆలస్యాలు నిరాకరణలు కావు. మన భక్తిని పరీక్షించడానికి, మనలో పరిపక్వతను పెంచడానికి మాత్రమే అవి వస్తాయి. ఎందుకంటే దేవుడి బాధ్యతను మోయగలే వారికే బలం ఇస్తాడు, పిల్లలకి కాదు. మనకి అన్నీ వెంటనే ఇచ్చేస్తే మనలో ఉన్న ఓర్పు, స్పష్టత, స్థిరత్వం ఎప్పటికీ బయటికి రావు. అందుకే కొన్ని రోజులు దేవుడు మౌనంగా ఉంటాడు. ఆ మౌనం నిర్లక్ష్యం కాదు, మనల్ని మనమే వినిపించుకునే ఒక అవకాశం. అప్పుడే మనకు అర్థమవుతుంది, నేను అడుగుతున్నది వరమా లేదా తప్పించుకోవడమా అని. భక్తి ఉన్న జీవితం కష్టమైతే దేవుడు నిన్ను తక్కువగా చూడటం లేదు, నిన్ను ఎక్కువగా నమ్మిన ఒక సంకేతం. ఇప్పుడు ఒక్కసారి మీ జీవితాన్ని గమనించండి. భక్తిగా ఉన్నా కూడా ఎందుకు నాకే ఇలా జరుగుతుంది, నేను ఏ తప్పు చేయట్లేదు కదా, అయినా ఎందుకు ఇంత ఆలస్యం అని ఎప్పుడైనా అనుకున్నారా? ఈ మాటలు విన్న తర్వాత మీకు కొంచెం స్పష్టత వచ్చిందా? వచ్చిందనిపిస్తే కమెంట్లో మీ అనుభవాన్ని ఒక లైన్లో రాయండి. ఈ కథ మీ మనసును తాకితే లైక్ చేయండి. ఇలాంటి పరిస్థితిలో ఉన్న వారికి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.